ప్రియులారా, గత 44 సంవత్సరాలుగా నేను న్యూ లైఫ్ పరిచర్యలను కొనసాగిస్తూ ఉన్నాను. అందులో 7 అద్భుతమైన పరిచర్యలు మేము చేస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నాం. మరి మేము పబ్లిష్ చేసే సమాచార లేఖ విత్తనం మీకు కావాలి అని అంటే ఇక్కడ వస్తున్న వాట్సాప్ నంబర్కు మీ అడ్రస్ పంపించండి. వెంటనే ఈ సమాచార లేఖను మీకు నేను పంపిస్తాను. గత అనేక వారాలుగా ఒక గొప్ప అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం ప్రియులరా. మీలోనూ నాలో ఉన్న ఆంతర్య పురుషుడు పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడుట. ఎఫెసీ 3:15 ఇలాగున్నది: మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. గత సందేశాల్లో నేను చెప్తూనే వచ్చాను ప్రియులరా, రక్షణ జీవితంలో మీరు నేను అధిక ప్రాధాన్యత ఇవ్వవలసిన వ్యక్తి మీలోనూ నాలోనూ ఉన్న అంతరంగ పురుషుడు లేక నవీన పురుషుడు. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచింది ఏంటంటే ప్రియులరా, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువే మొట్టమొదటి నవీన పురుషుడు. ఇది మనం గ్రహించాలి. చాలా బ్యూటిఫుల్ సత్యం ఉంది ఇందులో. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి చూడండి. ఎందుకనక తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించినంత అక్కడే ఉంది చూడండి. యేసు ప్రభువే ప్రియులరా ఈ భూలోకములో మొట్టమొదటి నవీన పురుషుడు. ఎప్పుడైతే ఈ భూలోకములో యేసు ప్రభువు అవతరించారో దేవుని కుమారునిగా అవతరించారు, మనుష్య కుమారుని కూడా అవతరించారు యాజ్ ద సన్ ఆఫ్ మ్యాన్. మరి మనుష్య కుమారునిగా అవతరించడంలో ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. మనుష్య కుమారునిగా ఎందుకు అవతరించారంటే మనిషి స్థానములో మనిషిగా అవతరించి మనిషిని ఆశీర్వదించుటకు. అందుకే 1 కొరింథీ 15:23 మీరు చూస్తే అక్కడే ఉండదంటే పునరుద్ధానములో లేచిన ప్రథమ ఫలము యేసుక్రీస్తు అని ఉంటుంది. పరలోకానికి వెళ్ళడం మాత్రమే కాదు, ఈ భూలోకములో కూడా ఒక నూతన పురుషునిగా రక్షణ పొందిన వారందరినీ ఆశీర్వదించుటకు. అలాగే ఇది ఒక మనిషిగా అవతరించారు, ఎన్నో బోధలు చేశారు, సిలువలో ప్రాణం పెట్టారు, పునరుద్ధానంలో తిరిగి లేచారు. సో ఆ సిలువ పునరుద్ధానము ద్వారా యేసు ప్రభు ప్రియులరా పునరుద్ధానంలో లేచినప్పుడు ఆయన ఒక నూతన పురుషునిగా లేపబడ్డారు. ఇస్ యాజ్ అ న్యూ మ్యాన్. ఎంత గొప్ప సత్యం అండి ఇది. చాలా ఇంపార్టెంట్ మాట చెప్తున్నా వినండి. మీలోనూ నాలో నవీన పురుషుడు యేసు ప్రభు అన్న నవీన పురుషులకి ఎందుకు మారాలి అని అంటే యేసు ప్రభు అన్న నవీన పురుషుల్లోనే దేవుని జీవం ఉన్నది. యోహాను 1:4 ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగా ఉండెను. ఇది ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. ఇంట్లో జీవం ఉంది అంటామంతే. ఏ జీవం ఉంది? ఆ జీవం మనుషులకు ఎలా వెలుగైంది? యేసు ప్రభువులో జీవమున్నది. మరి యేసు ప్రభువులో జీవము ఆయనలో దేనిలో ఉన్నది? యేసు ప్రభువులో ఉన్న జీవము ఆయనలో ఉన్న స్వభావములో ఉన్నది. చివరిలో నేను చెప్తాను, యేసు ప్రభువు స్వరూప్యాన్ని మనకి ఇచ్చేవాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడే. అది కూడా పరిశుద్ధాత్మ నింపుదల ద్వారానే జరుగుతుంది. మరి ఏంటండి యేసు ప్రభు స్వరూప్యం? వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్? యేసు ప్రభు క్యారెక్టర్ అంత పెద్దది, కానీ ఈరోజు యేసు ప్రభు క్యారెక్టర్లో ఒకే ఒక క్యారెక్టరిస్టిక్ చాలా క్విక్గా చూద్దాం. పాయింట్ రాసుకోండి. పరిశుద్ధాత్మ మన అంతరంగ పురుషుని యేసు ప్రభు ప్రేమతో బలపరచాలి. కొలసి 3:14 మీరు చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అందరము కూడా దినదినము పరిశుద్ధాత్మ ద్వారా అంతరంగ పురుషుల్లో యేసు ప్రభు అగాపే ప్రేమలోనికి మారిపోతే వ్యక్తిగతంగా మన జీవితాలు పర్ఫెక్ట్ అయిపోతాయి,
వివాహాలు పర్ఫెక్ట్ అయిపోతాయి, బాంధవ్యాలు పర్ఫెక్ట్ అయిపోతాయి, కుటుంబాలు పర్ఫెక్ట్ అయిపోతాయి, ఆధ్యాత్మిక జీవితం పర్ఫెక్ట్ అయిపోద్ది, సంఘాలు పర్ఫెక్ట్ అయిపోతాయి. అందరికీ ఇదే కావాలి. యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం చివరిలో అంటారు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులే ఉండదు. ఆ క్యారెక్టర్ వచ్చేస్తే అన్నీ పర్ఫెక్ట్ అయిపోతాయండి. చాలా మటుకు లైఫ్ చాలా బ్యూటిఫుల్గా తయారవుద్ది. మరి యేసు ప్రభు అగాపే ప్రేమ ఏంటి? అదొక పెద్ద సబ్జెక్టు. కానీ యేసు ప్రభు ప్రేమలో ఉన్న కొన్ని అమూల్యమైన లక్షణాలు మీకు నేను చెప్తాను, చాలా త్వరగా రాసుకోండి. ప్రార్థన ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవ, నా అంతరంగ పురుషుణ్ణి యేసు ప్రభు ప్రేమలో ఉన్న ఈ లక్షణాల్లోనికి నువ్వు మార్చు. ప్రేమ అంటే కొన్ని అద్భుతమైన యేసు ప్రభువులో ఉన్న లక్షణాలు, ప్రేమ లక్షణాలు. రాసుకోండి. నెంబర్ 1, యేసు ప్రభు ప్రేమ సహించు ప్రేమ. ఇది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనములో, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైనా నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఈ వచనములో ఒకరిని ఒకరు సహించుట అన్న మాటలు ఎగిరిపోయినాయి, లేవు. గ్రీక్లో ఉన్నాయి, మీ ఇంగ్లీష్ బైబిల్స్లో ఉంటాయి. ఫర్బేర్ వన్ అనదర్ అని ఉంటుంది. మరి ఎందుకు ఎగిరిపోయిందో నాకు తెలియదు. ఆ గ్రీక్లో ఏముంటుందంటే, మీరు ఒకరిని ఒకరు సహించుడి. తెలుగులో చెప్పాలంటే, ప్రేమతో ఒకరిని ఒకరు సహించుడి. ఇన్ లవ్ ఫర్బేర్ వన్ అనదర్. ప్రేమలో ఉన్న ఎంత గొప్ప లక్షణం అండి ఇది. ఈ ప్రేమతో అందరినీ సహించే ఆ సహనం ప్రథమంగా యేసు ప్రభువులోనే మనం చూస్తున్నాం. ఆయన అందరినీ సహించారు. యూదుల్ని సహించారు, శిష్యుల్ని సహించారు, ముఖ్యంగా యూదాని సహించారు. సహించడం అంటే ఏంటి? ఒక వ్యక్తి బాధ పెట్టినప్పుడు తిరిగి బాధ పెట్టకుండా సహించడం ఎంత గొప్ప ఆశీర్వాదం అండి లైఫ్లో. అది ప్రాచీన పురుషునికి ఇది లేదు, వాడు సహించడు. ఎవరన్నా ఒక మాట అన్నారంటే మళ్ళీ 2 మాటలు అనేదానికి వాడికి నెమ్మదుడదు. ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారిని సహించే శక్తి ప్రాచీన పురుషునికి లేదు. చాలామంది వారిలో నవీన పురుషుడు నన్ను గ్రహించడం లేదు కనుక ప్రాచీన పురుషున్నే పెంపొందిస్తున్నారు కనుక చాలా పరిస్థితుల్లో ఒకరిని ఒకరు సహించుకోలేకపోతున్నారు. లైఫ్లో ఇదంతా పెద్ద ఆర్ట్ అండి. రిలేషన్షిప్స్లో అక్కడక్కడ కొన్ని ఘర్షణలు వస్తాయి, కొన్ని వాదనలు వస్తాయి, కొన్ని విభేదాలు వస్తాయి. వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రాచీన పురుషునిలాగా నోరు బారేసుకున్నాం అనుకోండి, గట్టిగా అరిసేసామనుకోండి, ఒకరినొకరు సహించకుండా ప్రాచీన పురుషుని ద్వారా ఒకరి పట్ల ఒకరు ప్రతీకారం చేసుకున్నాం అనుకోండి, నువ్వెంతంటే నేనెంత అన్న పంతం పెట్టామనుకోండి, ఏమవుతుంది? పెంట అయిపోద్ది. కానీ అగాపే ప్రేమలో ఉన్న మహాశక్తి అండి ప్రాచీన పురుషునికి లేదు, నవీన పురుషునికి మాత్రమే ఉన్నది. ఎవరెంత విసిగించినా, ఎన్ని మాటలన్నా, ఆడిపోసుకున్నా, అవమానపరిచినా, కించుపరిచినా ప్రేమతో సహించడం, ఆ సహనములోనే ఉంది జీవం. ప్రియులరా, మీరు చూడండి, ఎప్పుడైతే ఒక వ్యక్తిని సహించమో అన్ని నెగటివ్ యాక్షన్స్ వస్తాయి, వాదనలు వస్తాయి, ఫ్రిక్షన్స్ వచ్చినప్పుడు కొన్ని పరిస్థితుల్లో ఫ్యాక్షన్స్ అంటాం, ఇది విడిపోవడం. సహనముతో సహించలేకపోయిన స్థితిని బట్టి విడిపోయిన బాంధవ్యాలు నేను చాలా చూశాను. ఈరోజు చాలా ప్రాక్టికల్ మెసేజ్ ఇస్తున్నాను మీకు. నేను ఎక్కడో పరలోకంలో మర్మాలు మనకు అక్కర్నే లేదు. లెట్ us టాక్ అబౌట్ లైఫ్ హియర్, ప్రాక్టికల్ లైఫ్. ఎక్కడైతే ఒకరిని ఒకరము సహించని పరిస్థితి ఉంటుందో ప్రియులరా, అక్కడ ఒకరిలో నుండి ఒకరు రావాల్సిన జీవం కూడా రాదు. ఎందుకు? ఒక ఎడబాటు వచ్చేసినప్పుడు దానిలో జీవం ఎలాగొస్తే చెప్పండి? ఒకరికొకరు ఎలా సాయం చేసుకుంటారు చెప్పండి? లైఫ్లో మర్చిపోవద్దు, మనకు మనుషులు కావాలి. అది కుటుంబీకులు కావచ్చు,
బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, తోటి విశ్వాసులు కావచ్చు. మనుషులు మన పక్షంగా ఉంటేనే మనం బ్రతకగలుగుతాం. సహనాన్ని కోల్పోయే మనుషులను వేరు చేసుకున్నాం అనుకోండి, మన కొమ్మ మనమే నరుక్కున్నట్టు అవుతాం. ప్రాచీన పురుషునికి అదే కావాలి, నీ కొంప నీ కొమ్మ. ఎంత తొందరగా నరకబడితే వాడికి అంత సంతోషం. కానీ నవీన పురుషుడు ఎంత బాగుందండి. నవీన పురుషుడు కూడా ఏ సందర్భమైనా ఒక వ్యక్తిని ఎప్పుడు సహిస్తాడండి? తనలో ఉన్న అగాపే ప్రేమ ద్వారానే. మర్చిపోకండి. సో చాలా విషయాలు ఉన్నాయి ప్రియులరా, మీకు చెప్పాలి అని అంటే ఫస్ట్ది మాత్రం మీరు నోట్ చేసుకోండి. యేసు ప్రభు ప్రేమ అందరినీ సహించిన ప్రేమ. నెంబర్ 2, యేసు ప్రభు ప్రేమ అనేక పాపములను కప్పిన ప్రేమ. 1 పేతురు 4:8, ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గల వారై ఉండండి. ప్రేమ అనేక పాపలను కప్పునంటే అర్థం ఏంటండి? ఒక అర్థం ఏం చెప్తారంటే, ప్రేమ పాపాలన్నీ కప్పెత్తదని. పిల్లలు తప్పు చేశారనుకోండి, కప్పెత్తరు. మావాడే అలా చేయడండి, మావాడు అలా చేయడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రేమ చేసిన పాపములను ఎన్నడూ కప్పదు, కప్పకూడదు కూడా. నిజమైన ప్రేమ తప్పులను కప్పుదా కప్పదా? కప్పదు. కానీ ఇక్కడ అసలైన అర్థం చెప్తున్నా వీరండి. ప్రేమ పాపములను కప్పును అంటే అర్థం ఏంటో తెలుసా ప్రియులరా? అగాపే ప్రేమతో జీవించేవాడు అన్ని రకాల పాపాన్ని జయిస్తాడు. హీ విల్ ఓవర్కమ్ ఆల్ సిన్. అది కప్పడం అని అంటే. అగాపే ప్రేమతో జీవించేవాడు చాలా మటుకు తప్పులు చేయడం మానేస్తాడు. ఇదన్నమాట ప్రేమ అనేక పాపాలను కప్పును అని అంటే, మనం ప్రేమలోకి ఎంత ఎదుగుతామో అన్ని పాపాలు మన నుంచి అవుట్. బైబిల్ అంటది 1 కొరింథీ 13:6 ప్రేమ దుర్నీతి యందు సంతోషపడదు. నిజంగా అగాపే ప్రేమకు ప్రియులరా, ఎక్స్ట్రీమ్ కేసెస్లో 100% అగాపే ప్రేమలో ఎవరన్నా కలిగి ఉంటే ఆ వ్యక్తి ఏ తప్పు చేయడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? జీసస్. హీ ఈస్ ద వెరీ ఎంబాడిమెంట్ అగాపే లవ్. ఆయన ఎంబాడిమెంట్ ఆఫ్ అగాపే లవ్ గనుక ఆ లవ్ను బట్టే ఆయన ఏ తప్పు చేయలేదు. రక్షణ జీవితంలో మీరు నేను ముందుకెళ్తూ ఉండగా మనలో ఉన్న బలహీనతల నుండి బయటపడాలంటే ముందు అగాపే ప్రేమలోనికి ఎదగాలి. మనలో ఉన్న తప్పులు బయటికి పోవాలంటే ప్రేమలోనికి ఎదగాలి. తప్పుల వంతట ఎప్పుడు అవి పోవు, ప్రేమలోనే పోతాయి. ఎందుకండి? అగాపే ప్రేమ తప్పులు చేయడం మానేస్తుంది. లోకములో భయంకరమైన పనులు ఒకరి పట్ల ఒకరు చేసుకుంటున్నారంటే దానికి మూల కారణము వారిలో అగాపే ప్రేమ లేదు. నవీన పురుషుడైన మీలోనూ నాలోనూ ఉంది. మనలో ఉన్న భాగ్యం, మనలో ఉన్న సామర్థ్యం, మనలో ఉన్న ఆశీర్వాదం గ్రహించాలి. ప్రేమలోనికి ఎంత ఎదుగుతామో సమస్తమైన పాపాలు బయటికి పోతాయని. ఎప్పుడైతే పాపాలు బయటికి పోతాయో కుటుంబాలు, జీవితాలు, సంసారాలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. దిస్ ఇస్ వాట్ యు వాంట్. ఈ మాట మీరు రాసుకోండి. లవ్ ఈజ్ లైఫ్. ప్రేమే జీవం. బెస్ట్ లైఫ్ ఈజ్ ఓన్లీ ఇన్ అగాపే లవ్. ఈ లోక సంబంధమైన సౌకర్యాలు కానీ, డబ్బులు కానీ, వాహనాలు కానీ, బిల్డింగులు కానీ, బంగారాలు కానీ ఏది మన గుడ్ లైఫ్ ఇవ్వండి. ఇంట్లో కాస్తంత అగాపే లవ్ ఉంటే చాలు, అదే లవ్, అదే లైఫ్. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగ పురుషుని అగాపే ప్రేమతో దినదినం బలపరిస్తే రోతంతా ఎంతో బయటికి వెళ్ళిపోద్దని. క్రీస్తు స్వరూపం వచ్చేస్తుంది. నెంబర్ 3, యేసు ప్రభు ప్రేమ వ్యతిరేకులను క్షమించింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం మనం చూస్తే, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుడి.
కరుణా హృదయం అన్నది నవీన పురుషునికే చెందుద్ది. కఠినమైన హృదయం అన్నది ప్రాచీన పురుషునికి చెందుద్ది. కానీ యేసు ప్రభు కరుణా హృదయము కలిగిన వారే మనల్ని క్షమించారు కనుక మన కుటుంబాల్లో కానీ, బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, ఎక్కడన్నా సరే ఎవరన్నా మన పట్ల తప్పు చేస్తే, వినండి ప్రియులరా, మనలో ఉన్న అగాపే ప్రేమ మాత్రమే వారిని క్షమించగలదు. చాలామంది క్షమించలేకపోతున్నారంటే కారణం ఏంటంటే వారిలో అగాపే ప్రేమ ఇంకా పరిపక్వము కాలేదు. పీపుల్ హర్ట్ us. కొన్నిసార్లు మనుషులు బాధ పెట్టినప్పుడు అది కత్తి కోత అవుతుంది. అంతగా ద్రోహము చేసిన వారిని, అంతగా బాధ పెట్టిన వారిని, అంతగా మోసం చేసిన వారిని, అంతగా అన్యాయం చేసిన వారిని రక్షణ పొందిన మనము క్షమించగలమా? చాలా కష్టం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫర్గివ్ సంబడీ హూ హస్ హర్ట్ us. బట్ ద పాయింట్ ఈస్ దిస్, మీలోనూ నాలో ఉన్న ప్రాచీన పురుషునికి అది అసాధ్యం, కానీ మీలోనూ నాలో నవీన పురుషునికి అది సాధ్యం. ఇట్స్ పాసిబుల్. It's possible for the new man to forgive any amount of hurt, any amount of injustice. ఈ టసల్ అవుతూ ఉంటుంది ప్రాచీన పురుషుడు, నవీన పురుషుడు. ప్రాచీన పురుషుడు అంటే నీ ప్రాణం పోతే తప్ప నువ్వు క్షమించదంట. నీ ప్రాణం పోయినా నువ్వు క్షమించడానికి వీలు లేదంట. మరి అలాగే ఫాలో అయిపోయి బాంధవ్యాల్లో ఎడబాట్లు వచ్చేస్తుంది. సరే, వాడు తప్పు చేశాడు, నువ్వు అంత పర్ఫెక్టా? నువ్వు ఎప్పుడు తప్పు చేయలేదా? మనం తప్పు చేసినప్పుడు దేవుడు క్షమించలేదా? మనం తప్పు చేసిన ఇతరులు క్షమించలేదా? మరి నీకేంటి ప్రాబ్లం? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? యువర్ ఓల్డ్ మ్యాన్ ఈజ్ ద ప్రాబ్లం. కానీ ప్రియులరా, ఇందులో ఎంత జ్ఞానం ఉందో చూడండి. అగాపే ప్రేమతో ఒకరిని ఒకరు క్షమించుకుంటే బాంధవ్యాలు మరలా ఒకటవుతాయి. క్షమించుకోలేదనుకోండి, క్షమించని స్థితిలోనే ఉన్నామనుకోండి, బాంధవ్యాల్లో ఎడబాటు వచ్చేస్తుంది. ఎప్పుడైతే బాంధవ్యాల్లో ఎడబాటు వస్తుందో ఒకరిలో ఉన్న జీవం మరలో ఒకరి జీవం ఒకరిలో ఒకరు రావడం మానేస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. అన్ఫర్గివ్నెస్ చాలా భయంకరం. లైఫ్ మాత్రమే కాదు, ఒకరిని క్షమించని స్థితిలో ఉంటే ప్రియులరా, అది మన అంతరాత్మ మీద చాలా ఒత్తిడి వేస్తుంది. ఆ వ్యక్తి మీద ఉన్న ఆ విషయం అలాగే కొనసాగుతుంది. క్షమించడం వల్ల వాడికి వచ్చే మేలు కన్నా క్షమించకపోవడం వల్ల మనకు వచ్చే అనర్థకాలు ఎక్కువ ఉంటాయి. ఫ్రీ అయిపోతాం ఉంటాం. అని ఉంటే ఎలాగుంటావు? బీపీ ఎక్కువైపోయి మాత్ర వేసుకుంటావు, అంతే తేడా. పరిశుద్ధాత్మ దేవ, యేసు ప్రభు ప్రేమతో నా నవీన పురుషుని బలపరిచి తప్పు చేసిన వారిని హృదయమార క్షమించి, ఇంకో మాట, మర్చిపోయే కృప కూడా ఇవ్వమని ప్రార్థన చేద్దాం. ఇది ఇంకో దరిద్రం. క్షమిస్తారు కానీ మర్చిపోరు. ఏమో మాకు క్షమించాను వెళ్ళండి, మళ్ళీ 5 రోజులు ఎంతదేదో వస్తుంది. ఆ రోజు నువ్వేం చేసేవో తెలుసా? అంటే మర్చిపోలేదన్నమాట. వన్స్ యూ హ్యావ్ ఫర్గివెన్ సంబడీ, నెవర్ ఎవర్ పిక్ ఇట్ అప్ అగైన్. నెవర్ ఎవర్ గెట్ రిమైండెడ్ ఆఫ్ దట్ అగైన్, ఐదర్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆర్ ద పర్సన్ హూ హెస్ డన్ ఎనీ మిస్టేక్ అగైన్స్ట్ యూ. Jesus has forgiven our sin and he has forgotten. And when we forgive somebody's sin, the very fabric of forgiveness means that we forget what they have done against us. ఇంతకు చెప్పే కదా, లవ్ ఈజ్ లైఫ్ అని ఇక్కడ అంటా నేను. ఫర్గివ్నెస్ ఈజ్ లైఫ్. క్షమాపణే జీవం. క్షమించలేని పరిస్థితి జీవాన్ని కబళిస్తుంది, నొక్కేస్తుంది, దాన్ని పీక పిసికేస్తుంది. 4వది, యేసు ప్రభు ప్రేమ శత్రువులను ప్రేమించెను. సెలవులో యేసు ప్రభు మరణిస్తూ ఉంటే
భయంకరమైన చిత్రవద చేస్తూ ఉంటే యేసు ప్రభువులో అగాపే ప్రేమ ఉండింది గనుక వారి పట్ల ప్రతీకారం వచ్చే బదులు యేసు ప్రభు ఏం చేశారండి? విరోధుల కొరకు ప్రార్థన చేశారు. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము. ఆ శత్రువు మనసులో వస్తేనే అంత పాములు పురుగులు పాకినట్టు అవుతుంది. మనసులో ఒక తలంపు రాగానే కోపం వచ్చేస్తుంది. ఇంకా ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసే ప్రసక్తి ఎలాగొస్తుంది చెప్పండి? ఇది ఎంత కష్టమండి. కానీ ఇందులో ఉంది జీవం. ఇన్ లవింగ్ యువర్ ఎనిమీస్ ఈజ్ లైఫ్. ఇన్ ప్రేయింగ్ ఫర్ యువర్ ఎనిమీస్ ఈజ్ లైఫ్. ఏమైపోద్ది? ఏదైపోద్ది? ఒక వ్యక్తిని శత్రువుగా దూరం పెట్టేస్తాం, దగ్గరికి రానివ్వం, ఇంకోటి ఆలోచన చేస్తాం. అందరి స్వభావం, ప్రభువు నాకు ఇది చేసేటైనా నేనేం చేయలేకపోతున్నాను, నువ్వే కొంచెం ఏదైనా చెయ్యాలి, నువ్వే కొంచెం 2 లెంపకాయలు వేసే ప్రభువా. వారి సంక్షేమం కోరు ప్రార్థన చేసే బదులు హృదయంలో వాడి కీడును ఆలోచించేవారు ఉంటారు. ప్రాచీన పురుషుడికి సహజం, కానీ నవీన పురుషునికి సాధ్యం. ఫస్ట్ టైం ఏదన్నా బాధ ఉంటే వాడు అడిగిన అడగకపోయినా క్షమించేసాము అనుకోండి, ముందుగా మన హృదయంలో ఉన్న భారం వెళ్ళిపోతుంది. ఆ వ్యక్తి పట్ల ఉన్న మన విషం పోతుంది. ఇక్కడ మీరు గమనించారు ఎప్పుడన్నమ్మా? చేసి చూడండి. ఎవరి మీద చాలా బాధ ఉందనుకోండి, జస్ట్ ఒక కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం వారి కొరకు ప్రార్థన చేయండి, ఏమవుతుందో చూడండి. హుష్ కాకి అంత. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయింగ్ ఫర్ అవర్ ఎనిమీస్. దర్ ఈస్ సో మచ్ పవర్ ఇన్ ప్రేయింగ్. అంతేకాకుండా వ్యతిరేకించిన వారి కొరకు ప్రార్థన చేస్తే యేసు ప్రభువే వారిలోనికి మంచి మార్పు తీసుకొస్తారండి. ఒకవేళ మార్పు వచ్చేసి మళ్ళీ ఐక్యపడ్డాము అనుకోండి, ఎంత జీవం వస్తుంది. దెర్ ఇస్ సో మచ్ లైఫ్ ఇన్ లవింగ్ యువర్ ఎనిమీ. అగాపే ప్రేమ ఎప్పుడు మంచి క్రియలే చేస్తుందండి. యేసు ప్రభు అగాపే ప్రేమ ఎప్పుడు మంచి క్రియలే చేసింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరిని ఒకడు పురికొల్పవలనని ఆలోచించుము. ఎక్కడైతే అగాపే ప్రేమ ఉంటుందో, అగాపే ప్రేమ తన చుట్టూ ఉన్న వారికి మేలే చేస్తుందండి. ఎక్కడైతే అగాపే ప్రేమ లోపిస్తుందో చుట్టూ ఉన్న వారికి కీడు చేసే ప్రసక్తి వస్తుంది. బికాస్ ద వెరీ ఫ్యాబ్రిక్ ఆఫ్ అగాపే ప్రేమ does not hurt anybody. The very essence of agape prema is always to love somebody, to help somebody, to bless somebody. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు సేవ చేసి అగాపే ప్రేమ ఉండిందే కనుక ఎంతెంత మందికి మేలు చేశారండి, ఎంతెంత మంది మేలు చేశారండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కుటుంబాల్లో చెయ్యకూడనివి చేయకూడదు, ఒకరికి ఒకరు చేసుకోవలసినవి చేయాలి. ఒకసారి ఆలోచన చేయండి. యామ్ ఐ ఫుల్ఫిల్లింగ్ మై రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ మై ఫ్యామిలీ? అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్కజళ్ళు కావచ్చు. కొన్ని సందర్భాల్లో చేయవలసినవి చేయలేకపోతున్నామనంటే యు నో వాట్ ద రూట్ కాజ్ ఈస్? అగాపే ప్రేమలోనికి ఎదగవలసినంతగా ఎదగలేదు. బికాజ్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ అగాపే ప్రేమ ఈస్ టు సీక్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్, పర్టికులర్లీ యువర్ ఓన్ ఫ్యామిలీ, your own church members. That is more important than anything else that we achieve in life. That should be our first priority. సరే ప్రియులారా, చివరికి వచ్చేసాను. ఇలాంటి 5 ప్రేమ లక్షణాల్లోని మీలోనికి నాలోనికి అగాపే ప్రేమ ద్వారా ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. దినదినం పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఏం చేయాలో చెప్తాను, ఒక మాటలో వినేసేయండి. ప్రతి ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవ, నా నవీన పురుషుని తీసుకో, శిలువ శక్తి ద్వారా, పునరుద్ధాన శక్తి ద్వారా నా నవీన పురుషుణ్ణి యేసు ప్రభు ప్రేమలోనికి మార్చు, ఆయన లాంటి ప్రేమలోనికి మార్చు, అందరినీ సహించే ప్రేమలోనికి మార్చు, ప్రతి పాపాన్ని జయించే ప్రేమలోనికి మార్చు, తప్పు చేస్తే ఒకరిని క్షమించే ప్రేమలోనికి మార్చు, వ్యతిరేకించు వారికి సహితము నేను ప్రార్థన చేసే ప్రేమలోనికి మార్చు.
నా చుట్టూ ఉన్న వారికి నేను చేయవలసినవి చేయుటకు నా నవీన పురుషుణ్ణి అగాపే ప్రేమతో మార్చమని ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, త్రియేక యెహోవా దేవా, ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్లో నీవు ఇస్తున్న అమూల్యమైన సందేశాలు, ఎప్పుడు వినని సందేశాలు ఇస్తున్నావు, నీకు స్తోత్రం. అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్మ ద్వారా అగాపే యేసు క్రీస్తు అగాపే ప్రేమతో బలపరచబడాలి అన్నావయ్యా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మా అంతరంగ పురుషుని నీకు పశ్చాత్తాపంతో సమర్పిస్తూ ఉండగా, మా అంతరంగ పురుషునినైనా అందరినీ సహించే ప్రేమ మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి పాపాన్ని జయించే ప్రేమలోనికి మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరెంత కీడు చేసినా వారిని క్షమించే శక్తిన అంతరంగ పురుషుని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెంత బాధ పెట్టినానైనా యేసయ్యా, నిన్ను పోలి, నీ ప్రేమను పోలి బాధ పెట్టిన వారి కొరకు ప్రార్థన చేసే సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి. మరి ముఖ్యంగా అగాపే ప్రేమను బట్టినైనా మా ఇళ్లలో, మా కుటుంబాల్లో ఒకరికి ఒకరు మేము చేసుకోవలసినవి ఇంకా చాలా ఉన్నాయి ప్రభువా. స్వార్థాన్ని బట్టి నిర్లక్ష్యము చేస్తున్నాము తండ్రి. కృప దయచేసి అగాపే ప్రేమలోనికి మార్చేస్తే మేము ఎవరు మమ్మల్ని ఒత్తిడి చేయకూడదు ప్రభువా, చేయలేరు కూడా, చేసే అవసరం కూడా లేదు తండ్రి. ఒకరికి ఒకరు మేము చేసుకునేవి చేసుకుంటాం. అలాంటి అగాపే ప్రేమతో మూలను మార్చమని, వెతబడిన వాక్యవంతులుగా ఫలింప చేయమని, ట్రినిటీ సంఘాన్ని ఇంకొన ఆశీర్వదించమని, ప్రతి ఆదివారం ప్రతి కుటుంబ ఆరాధనకు వచ్చుటకు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించమని ఈ ప్రార్థన మా ప్రభువైన యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఒక ప్రాముఖ్యమైన ప్రత్యేకమైన ప్రకటన వినండి. ప్రస్తుతములో నేను టీవీలో 5 భాషల్లో సందేశాలు అందిస్తూ ఉన్నాను. ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, హిందీ అండ్ తమిళ్. ఈ 5 భాషల్లో నెలకు 30 సార్లు అరగంట చొప్పున వాక్యాన్ని చాలా లోతుగా అనేక మందికి అందిస్తున్నాను. దేశ విదేశాల్లో మంచి స్పందన వస్తూ ఉన్నది. మరి ఇన్ని కార్యక్రమాలు మరి చెయ్యాలి అని అంటే చాలా ఖర్చుతో కూడింది. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నది. గతంలో ఎప్పుడూ నేను అడగలేదు, కానీ ఇప్పుడు ఈ టెలివిజన్ పరిచర్యకు, అంతేకాకుండా మా పరిచర్య అంతటికీ కూడా కొంతమంది మాకు ఫెయిత్ పార్ట్నర్స్ కావాలి, అంటే విశ్వాస భాగస్వాములు. ఎవరు వీళ్ళు? ఎవరైతే ఫెయిత్ పార్ట్నర్స్గా చేరతారో వారు మా పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి. అంతేకాకుండా మరి ప్రతి నెల కూడా ఒక కానుక పంపించాలి. మీలో ఎవరైనా సరే ముందుకు రండి ప్రియులరా, నాకు సహాయం చేయండి. ఫెయిత్ పార్ట్నర్స్గా ఉండాలి అని కోరుకుంటే ఈ వాట్సాప్ నంబరుకు మీ అడ్రస్ పంపించండి, మీ సెల్ నంబర్ పంపించండి. నేను వెంటనే విత్తనము అను ఈ సమాచార లేఖను మీకు నేను పంపిస్తాను. అందులో ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డును మీరు ఫిల్ చేసి మళ్ళీ తిరిగి నాకు పంపించండి. కార్డు వచ్చిన వెంటనే విజయాన్ని సాధించు శక్తివంతమైన ప్రార్థన అను ఈ పెద్ద పుస్తకాన్ని మీకు వెంటనే పంపిస్తాను. ఈ పుస్తకము మీ ప్రార్థన జీవితాన్నే మార్చేస్తుంది. సో ఫెయిత్ పార్ట్నర్స్గా చేరాలనుకున్నవారు వెంటనే మీ అడ్రస్సు ఈ వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. తప్పకుండా ఈ చివరి దినాల్లో ఖచ్చితమైన సువార్త, నిర్దిష్టమైన దేవుని వాక్యం అందరూ వినుటకు మీ వంతు సహకారాన్ని, సహాయాన్ని అందించండి. మీ కానుకలు ఇప్పుడు వస్తున్న సమాచారాన్ని బట్టి తప్పకుండా ఈ కానుకలు ప్రతి నెల పంపించండి. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలి అని అంటే ఇక్కడ వస్తున్న ఆ సెల్ నంబరు మీరు కాల్ చేసి ఏ రకంగా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలరో ఆ రకంగా స్పాన్సర్ చేయండి. ప్రియులరా, కొన్ని లక్షల మంది జీవము గల వాక్యాన్ని విని యేసు ప్రభు ఆశీర్వాదాలు పొందితే వారు పొందిన ఆశీర్వాదాలను బట్టి యేసు ప్రభు తప్పకుండా మిమ్మలను ఆశీర్వదిస్తారు. మీ స్పందన కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. యేసు ప్రభు మిమ్మలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.